ఒకవైపు విపక్షాల ఇండియా కూటమి నేతలు తమ భవిష్యత్ కార్యాచరణను వేగవంతం చేసేందుకు సమావేశం కానుండగా, మరోవైపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా సార్వత్రిక ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుండడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విపక్షాల కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుండడంతో ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనకు కసరత్తు చేయనుందా? రెండు 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ నెల 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్ గాంధీ యాత్రపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. పాదయాత్ర సహా హైబ్రిడ్ మోడల్లో ఈ యాత్రను నిర్వహించనున్నారు. త్వరలోనే దీనిపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఓటమికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానుంది. ఈ నెల 19న విపక్షాల కూటమి ఇండియా సమావేశం జరగనుండగా 2 రోజుల తర్వాత సిడబ్ల్యూసీ భేటీని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుంది. డిసెంబర్ 19న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విపక్షాల కూటమి 4వ భేటీలో సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు మే నహీ హమ్ అనే నినాదంతో పార్టీలు ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో సీట్ల పంపకాలతో పాటు కూటమి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు, ఓట్ల శాతం, కీలక రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం వంటి వాటికి గల కారణాలపై విశ్లేషించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఊహించలేదన్నారు ఆ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం. ఇది పార్టీకి ఆందోళనకర అంశమని, ప్రతి ఎన్నికను తుది సమరంలా భావిస్తూ బీజేపీ పోరాడుతోందని, ఈ విషయాన్ని విపక్షాలు గ్రహించాలని సూచించారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బీజేపీలో ఉత్సాహాన్ని నింపిందని, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం మాత్రం ఊహించలేదన్నారు. ఈ ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించే అంశమని, ఈ బలహీనతను అగ్రనాయకత్వం పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నానని చిదంబరం తెలిపారు. ఈ 3 రాష్ట్రాలతో పాటు అధికారంలోకి వచ్చిన తెలంగాణలోనూ పార్టీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఇది 45% పెరుగుతుందని చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు విపక్షాల ఇండియా కూటమిలో 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో చిన్న భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో సీట్ల విషయంలో కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో పొత్తు విషయంలో కాంగ్రెస్ మొగ్గు చూపక ఒంటరిగా పోటీ చేయడంపై అఖిలేష్ యాదవ్ సహా పార్టీ నేతలు కాంగ్రెస్పై బహిరంగంగానే విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ నేతల మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకోవడంతో ఈ ప్రభావం కూటమిపై పడుతుందా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే అదే సమయంలో కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో వ్యవహరించిన విధంగానే తాము ఉత్తరప్రదేశ్లో వ్యవహరిస్తామని అఖిలేష్ యాదవ్ కాస్త గట్టిగానే హెచ్చరించడం వంటివి కూటమి ఐక్యతపై ప్రభావం చూపుతాయనే చర్చ సైతం జరిగింది. అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం ఆయా రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ తాము బీజేపీకి ప్రత్యామ్నాయమని నిరూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా 4 రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. మిజోరాం మినహాయిస్తే 3 పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఆ పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడలేదు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు అక్కడ ఓడిపోవడంతో ఢీలా పడిపోయారు. అదే సమయంలో ఛత్తీస్గఢ్లో ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్దే విజయమని అంచనా వేసినప్పటికీ వాటిని తల్లకిందులు చేస్తూ బీజేపీ విజయం సాధించింది.
ఈ పరిణామాల అనంతరం కాంగ్రెస్ పార్టీ వెంటనే విపక్షాల కూటమి భేటీకి ఫోకస్ పెట్టింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదో అప్పుడే విపక్షాల సమావేశానికి వ్యూహరచన చేసింది. అయితే మొదట్లో అనుకున్న తేదీకి కీలక నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 19న భేటీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్షాల కూటమి నేతలు మొదట్లో తమ కార్యాచరణపై వేగంగా కసరత్తు చేశారు. ఆ తర్వాత 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రావడంతో విపక్షాల కూటమి ఐక్య కార్యాచరణగా ముందుకు సాగలేదు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వెలువడ్డాయి. 5 రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే విపక్ష పార్టీలు మరోసారి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సిద్ధమవుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎలా గద్దెదించాలనే దానిపై వ్యూహం రచిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాలపై విశ్లేషణలు జరిపి అలాంటి ఫలితాలు ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాల్లో రిపీట్ కాకుండా ఉండేందుకు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలనే దానిపై కూడా కసరత్తులు చేయనున్నారు. అదే సమయంలో విపక్ష కూటమిలో కాంగ్రెస్ పాత్ర, ఇతర పార్టీలతో ఆయా రాష్ట్రాల్లో అవలంబించాల్సిన విధానాలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఓవైపు విపక్ష కూటమి సమావేశం, మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ వంటివి రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సహా త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, కార్యాచరణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటుందనేది చూడాలి.